హలో అందరికీ. అసలు ఈ మధ్య నాకు టైమే ఉండట్లేదు. ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది కదా, సో వీడియోస్ అది ఏం తీయట్లేదు అనమాట. బట్ మరీ తీయకుండా ఉంటే కొంచెం ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి కొంచెం అడుగుతూ ఉంటారని చెప్పేసి అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ అంటే కొన్ని క్లిప్స్ అనేవి తీస్తున్నాను. అండ్ ఈరోజు వెదర్ ఈవినింగ్ చాలా బాగుంది అని అనుకున్నా ఆఫ్టర్ మెనీ డేస్. అంటే ఎండగా ఉంటుంది కదా, బట్ ఈలోపే అంటే నేను కాఫీ తాగి ఇంట్లోకి వచ్చేలోపే వెదర్ అంతా మారిపోయి ఇలా అయిపోయింది క్లైమేట్ అంతా. సో ఫుల్ వర్షం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే పవర్ కట్ అయిందనమాట ఈవినింగ్ నుంచి. లిటరలీ మీకు ఆల్రెడీ ఇక్కడ క్లిప్ చూపించినట్టున్నా కదా, సో చాలా పెద్ద గాలి వస్తుంది అండ్ వర్షం పడేలా ఉంది, అందుకే పవర్ కట్ చేశారు. అండ్ ఎస్, ఇప్పుడైతే 1 hour అవుతుంది పవర్ కట్ అయ్యి. వస్తుందేమో అని వెయిట్ చేశా, బట్ రావట్లేదు. సో ఈ లోపే ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ అది ఉంటే కంప్లీట్ చేసేసుకున్నాను. కంప్లీట్ చేసేసుకున్న తర్వాత నా దగ్గర స్టడీ ల్యాంప్స్ ఎలాగా ఉన్నాయి కాబట్టి స్టడీ ల్యాంప్స్ పెట్టుకొని చదివేద్దాం అండ్ ఏదైతే ఉందో టాపిక్స్ కంప్లీట్ చేద్దాం అనుకున్నా. సో ఇప్పుడు నేను చదవాలనుకునేది ఇంటర్నేషనల్ రిలేషన్స్, మిగతా కరెంట్ అఫేర్స్ ఏమైనా ఉంటే అవి కూడా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. లెట్స్ సీ ఎలా వెళ్తుందో. ఈలో పవర్ వస్తే ఓకే, లేదా ల్యాంప్స్ అప్పటి వరకు వర్క్ అవుతే బాగుంటుంది అని అనుకుంటున్నా. చూద్దాం. టైం అయితే ఇప్పుడు 7 అవుతుంది. సో 6కి అట్లా కట్ చేశారు అండ్ చూద్దాం ఎలా వెళ్తుందో. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఎగ్జామ్ డేట్ దగ్గరికి వస్తుంది అనగానే ఇంక ఎక్కడ లేని భయం అంతా మనకే వస్తుంది కదా. సో నేను అదే ఇదిలో ఉన్నాను. అంటే నాకు చాలా భయంగా ఉంది. ఏంటంటే చదివాను, బట్ ఏం చదవలేదు, ఏం గుర్తుండలేదు. ఇంకా చదవాల్సినవి చాలా ఉన్నాయి. ఏ కొత్త కరెంట్ అఫైర్ చూసినా అరే ఇది నేను చదవలేదే, ఇది ఎగ్జామ్లో వస్తే ఎట్లా అని అనిపిస్తుంది. అండ్ భయం చాలా అవుతుంది. కానీ ఇది కామన్గా అందరికీ ఉండేదే. భయము, కొంచెం టెన్షన్, నర్వస్నెస్, ఇదంతా అందరికీ ఉండేదే. అండ్ అది ఓవర్కమ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎగ్జామ్ డే ముందు రోజు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటే చాలు. ఇప్పుడు అందరూ ఒక 10-12 hours అట్లా కూర్చొని చదువుతూనే ఉంటారు. నాకు తెలిసి ఎగ్జామ్కి ఇంకెన్నో డేస్ లేదు కాబట్టి ఇంకా నేను కూడా అంతే అనమాట. నాకు టైం దొరికినప్పుడల్లా చదువుతున్నాను. అండ్ ఇక్కడ చదువుతుండగానే పవర్ వచ్చింది. జస్ట్ 10 minutes ఉంది అంతే, మళ్ళీ పవర్ కట్ అయిందనమాట. అండ్ ఈ మధ్య సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచే రెగ్యులర్గా పవర్ కట్స్ ఉంటున్నాయి. అండ్ ఇది చాలా ఇబ్బంది అవుతుంది. నా దగ్గర ఒక 2-3 స్టడీ ల్యాంప్స్ ఉన్నాయి, అవే యూజ్ చేసుకుంటున్నాను పవర్ కట్ అయిన ప్రతిసారి కూడా. అండ్ కొంచెం ఈవినింగ్ టైమ్స్లో చల్లగా అవ్వగానే తీసేసినాడు కరెంట్ అనేది. సో ఏమో ఎలా ఉంటుందో తెలీదు, బట్ ఇప్పటికైతే నాకు స్టడీ ల్యాంప్స్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. అండ్ అది కంప్లీట్ చేసేసుకున్న తర్వాత 9:30కి ఇచ్చారు పవర్. అండ్ ఆ టైంకి ఇంకా మేము డిన్నర్ చేసేసాము. మా బాబు పడుకోడు, 11 ఖచ్చితంగా అవుతుంది 11. అండ్ ఆ టైం వరకు ఉంటాడు కాబట్టి తన్నే చూసుకుంటూ నాకు అదే సరిపోతుంది. మధ్య మధ్యలో బుక్ అలా తీసి చూస్తూ ఉంటాను. అండ్ ఫోన్లో ఏమైనా కరెంట్ అఫైర్స్ వస్తూ ఉంటే చూస్తూ ఉంటాను. అయినో కొంచెం ఇట్లా చదవడం కష్టంగానే ఉంటుంది. స్పీకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఇప్పట్లో. అండ్ ఇంగ్లీష్ అనేది వచ్చే ఉంటుంది, అంటే మనకి చదవడం వచ్చు, రాయడం వచ్చు, కానీ సరిగ్గా మాట్లాడడం అనేది రాదనమాట. అండ్ నేను కూడా ప్రాక్టీస్ చేస్తున్నా. అండ్ నా ప్రాక్టీస్కి నేను యూస్ చేసేది స్పార్కీ AI. ఇది ఒక AI ప్లాట్ఫామ్ యాప్ అనమాట. ఇందులో మనం మాట్లాడవచ్చు. ఇక్కడ నేను మాట్లాడుతున్నా కదా, సో వెంటనే ఫీడ్బ్యాక్ ఇస్తుంది, ఎలా మాట్లాడారు, ఏంటి, సరిగ్గా మాట్లాడారా లేదా అని. అండ్ దానికి రిప్లై ఇస్తుంది అనమాట, ఒక ఫ్రెండ్ లాగా. అండ్ అట్లా కన్వర్జేషన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. దాని ద్వారా మనం ఇంగ్లీష్ అనేది నేర్చుకుంటూ ఉంటాము. అండ్ ఇందులో చాలా డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి. ఏదైనా మీరు చూస్ చేసుకొని మీ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. UPSCకి సంబంధించి ఇంటర్వ్యూ అండ్ కరెంట్ అఫైర్స్ లాంటివి కూడా ఉన్నాయన్నమాట. సమ్మరీ టైప్ చేసేసి ఇస్తుంది, సో దాట్ మనకి రివిజన్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ డైలీ అప్డేటెడ్గా ఉంటాయి కరెంట్ అఫైర్స్ కూడా. అండ్ మీరు కానీ ఈ యాప్ని యూస్ చేసుకోవాలనుకుంటుంటే డెఫినెట్గా డిస్క్రిప్షన్ని చెక్ చేయండి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. చాలామంది ఎవరైతే ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారో, ఇంగ్లీష్ రాక భయపడుతున్నారో మాట్లాడాలంటే వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది. డూ చెక్ ద డిస్క్రిప్షన్, చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ కంటిన్యూస్గా ఉండాలి అని చెప్పేసి, కానీ నాకు అసలు అవ్వట్లేదు. మధ్య మధ్యలో ఎట్లయినా బ్రేక్స్ అనేవి అవుతూనే ఉన్నాయి. అండ్ కంటిన్యూస్గా అవ్వదు కూడా, బికాజ్ నేనే అన్నీ మేనేజ్ చేసుకోవాలి కాబట్టి. అండ్ అది కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా మేము పడుకున్నాము, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేవాలి కదా. సో ఇక్కడ నేను మార్నింగ్ 5:30కి అలా లేచేస్తున్నాను, ఎందుకంటే ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది కాబట్టి. నేను మార్చేసుకుంటున్నాను ఆ టైం టేబుల్ అంతా అని చెప్పాను. ప్రీవియస్ వీడియోస్ చూసుంటే మీకు అర్థమవుతుంది. ఏంటి అంటే నాకు లేట్ నైట్స్ ఉండడం వల్ల కొంచెం డే టైంలో వీక్గా అనిపిస్తుంది. అండ్ ఏ పని చేయాలన్నా కొంచెం చేయలేకపోతున్నాను. అండ్ అది ఒకటను ఎగ్జామ్కి కొంచెం ఆ టైంని ఫాలో అవ్వాలి కాబట్టి యాక్టివ్గా ఉండాలి. అండ్ అందుకని నేను ఎర్లీ మార్నింగే చదువుతున్నాను. అండ్ అసలు ఫోన్ చూడను, ఏం చూడను అనమాట. డైరెక్ట్గా వచ్చేసి కూర్చొని చదువుతాను, బుక్ ఓపెన్ చేసేసి. అసలు ఫ్రెష్ అప్ కూడా అవ్వను బేసిక్గా. సో అది. అండ్ ఎర్లీ మార్నింగ్ కూర్చొని అట్లా 7:30-8 వరకు చదువుతానండి. మధ్యలో ఒకవేళ బాబు
ఈలోపు లేస్తే తను ఆడుకుంటూ ఉంటాడు. లేవలేదు 8 వరకు 9 వరకు కూడా లేవలేదంటే అప్పటి వరకు కంటిన్యూ అవుతుంది. వన్స్ ఇద్దరు పడుకొని లేచిన తర్వాత ఇంకా నేను ఇంట్లో వర్క్ స్టార్ట్ చేసుకుంటానమాట. సమ్హౌ ఇంకా ఈ ప్రాసెస్లో నేను ఇప్పుడు పాలిటీ చదువుతున్నా. పాలిటీ రివిజన్ అనేది అవుతుంది. అండ్ ఇంతలా బుక్ ఎన్నిసార్లు చదివినా ఏదో ఒక కొత్తగా చదువుతున్న ఫీలింగే వస్తుంది అనమాట. నాకే తెలీదు ఎన్నిసార్లు చదివానో. బట్ అయినా కానీ ఎప్పుడు చదివినా సరే నాకు ఏదో ఒక కొత్త క్వశ్చన్ వస్తుందేమో దీని నుంచి అని అనిపించేలా ఉంటాయి టాపిక్స్ అనేవి. అండ్ నేను అది కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ నేను టెస్ట్ రాస్తున్నా. సో టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, మధ్యాహ్నం టైంలో అనమాట. అప్పుడు కూడా బాగా పడుకుంటాడు కాబట్టి ఇంకా టెస్ట్ అనేది రాస్తున్నా. ఇది ఫుల్ లెంత్ టెస్ట్, 4th టెస్ట్ అనమాట. అండ్ చాలా ఫుల్ లెంత్ టెస్ట్ రాసాను. ఇది విజన్ వాళ్ళది ఫుల్ లెంత్ టెస్ట్లో 4th టెస్ట్ అనుకుంటా. సో అన్నీ ఏవైతే జిఎస్ ఉంటాయో మొత్తం ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట. ఆ టెస్ట్ని రాస్తున్నా. అప్పటికప్పుడే అనాలిసిస్ అయితే చేస్తాను, లేదంటే తర్వాత టైం అనేది సెట్ చేసేసుకొని ఆ టైంలో చేసుకుంటాను అనమాట. సో ఇలా నా స్టడీ అయితే వెళ్తుంది. మీరు ఎలా చదువుతున్నారో కామెంట్స్లో చెప్పండి. ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ అండ్ మోటివేటింగ్. Thank you for watching. Subscribe. Bye.